వివాహేతర సంబంధం అతని ఉసురు తీసింది. ప్రియురాలు ఆమె భర్త వేసిన స్కెచ్కు అతను బలైపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కామాటిపురాలో జరిగింది. ఈ కేసులో ప్రియురాలితో పాటు ఆమె భర్త సహా మొత్తం 7గురిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ కమాటిపురలో 3 రోజుల క్రితం జరిగిన అమిత్ సింగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా స్కెచ్ వేసి ఈ హత్య చేసినట్లుగా గుర్తించారు. అంతేకాదు, అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియురాలే ఈ స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్గంజ్ పోచమ్మ ఆలయం సమీపంలో జనవరి 3న హుసేని ఆలంకు చెందిన అమిత్ సింగ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అమిత్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న కమాటిపుర పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాజ్గంజ్లో నివాసముంటున్న మతకటి రవి, మతకటి పూజ భార్యాభర్తలు. అయితే గత 3 ఏళ్లుగా పూజకు అమిత్ సింగ్తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఒకసారి రవి తన బెడ్రూమ్లోనే భార్యను అమిత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని హెచ్చరించాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అమిత్, పూజ వేర్వేరు ప్రదేశాల్లో కలుస్తూనే ఉన్నారు. దీంతో విసిగిపోయిన రవి అమిత్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమిత్ను హత్య చేయడానికి రవి తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. ఇందులో భార్య పూజను సైతం భాగం చేశాడు రవి. పథకం ప్రకారం పూజతోనే ప్రియుడు అమిత్కు ఫోన్ చేయించాడు. మహారాజ్గంజ్లోని పోచమ్మ ఆలయం వద్దకు రమ్మని పిలిపించాడు. ఆమె మాట నమ్మి అక్కడికి వచ్చిన అమిత్పై అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న రవి, అతని 5గురు స్నేహితులు కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. అమిత్ కుప్పకూలగానే పూజతో సహా నిందితులందరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హత్యలో పాల్గొన్న ప్రధాన నిందితుడు రవి, అతని భార్య పూజతో పాటు రవికి సహకరించిన మరో 5గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా వివాహేతర బంధం పెట్టుకుని తన జీవితానికి తానే చెక్ పెట్టుకున్నాడు అమిత్ సింగ్. మరోవైపు వివాహేతర బంధం కారణంగా రవి, పూజ ఇద్దరూ మర్డర్ కేసులో ఇరుక్కొని జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన దుస్థితి దాపురించింది.